స్పెసిఫిక్గా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. దిస్ ఎగ్జామ్ రిక్వైర్స్ సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతి దాని గురించి కొంచెం తెలిసి ఉండాలి. నాట్ డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలని కాదు, డెప్త్కి వెళ్ళి చదివి మనం ఏదో అందులో మాస్టర్స్ అవ్వాలని అలా కాదండి. ఏవేవైతే సిలబస్లో ఉన్నాయో అవే చదవండి. పేపర్ 2 గురించి చూసుకున్నట్టయితే మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ సెకండ్ పేపర్కి బేసిక్గా చదవండి. అంటే 15 క్వశ్చన్స్లో మనం ఏం ఫోకస్ చేయాలంటే 10 to 12 క్వశ్చన్స్లో మీరు మ్యాప్స్ వేసే విధంగా ఫోకస్ ఉండాలండి. ఇదే సబ్జెక్ట్స్ మనకి ప్రిలిమ్స్లో కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా కవర్ చేసి ఉంటుంది. ట్రై టు హ్యావ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అబౌట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. హలో ఎవ్రీవన్, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. మనం ప్రీవియస్గా ఇదే సిరీస్లో బుక్ లిస్ట్ గురించి అండ్ దాంతోపాటు స్టడీ ప్లాన్ గురించి, స్పెసిఫిక్గా తెలంగాణ గ్రూప్ 1కి ఎలా చదవాలి, ఎలా టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి అనే విషయం గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో ఈచ్ పేపర్ గురించి, స్పెసిఫిక్గా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ దాంట్లో ఉన్నటువంటి సబ్ సెక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. అయితే ప్రీవియస్గా మనం ఆల్రెడీ పేపర్ 1 జనరల్ ఎస్ఏ గురించి మాట్లాడడం జరిగింది. ఈ వీడియోలో స్పెసిఫిక్గా మనం పేపర్ 2కి స్టిక్ అవుదాము. మీ దగ్గర కనుక సిలబస్ కాపీ ఉన్నట్టయితే ఆ కాపీని చూడండి అండ్ దాంతో పాటు సోర్సెస్ని నోట్ చేసుకోండి. సో దానివల్ల ఫర్దర్గా మీ ప్రిపరేషన్లో చాలా యూజ్ అవుతుంది. సార్, మీరు అసలు మొత్తం పేపర్ 2 గురించి చూసుకున్నట్టయితే మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ దాంతో పాటుగా జాగ్రఫీ ఉంటుంది. సో ఈచ్ లైన్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఒక్కసారి మీరు చదివినటువంటి సోర్సెస్ కానీ మీరు నోట్స్ చేసుకున్నటువంటి రిసోర్సెస్ గురించి చెప్పండి. కమింగ్ టు పేపర్ 2 అండి, ఇందులో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉంటుంది. సెకండ్ సెక్షన్లో తెలంగాణ హిస్టరీ ఉంటుంది. థర్డ్ వచ్చేసి తెలంగాణ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ కలిపి ఉంటుందండి. సో ఒకవేళ పేపర్ 2లో ఫస్ట్ సెక్షన్ చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి ఏన్షియంట్ హిస్టరీ అండి. ఏన్షియంట్ హిస్టరీకి వచ్చేసి వీ కెన్ రిఫర్ ఏన్షియంట్ ఇండియన్ ఎన్సీఆర్టీ అండి, ఆర్ఎస్ శర్మది ఉంటుంది. ఇందులో సెకండ్ వచ్చేసి మిడివల్ హిస్టరీ అండి. మిడివల్ హిస్టరీ కూడా గ్రీన్ కలర్ ఎన్సీఆర్టీ ఉంటుంది, వీ కెన్ రిఫర్ దాట్. అండ్ ఈ థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వచ్చేసి మోస్ట్లీ ఇండియన్ మోడర్న్ హిస్టరీ అండి. దీనికి 3కి కలిపేసి మనం వీ కెన్ ఎదర్ గో ఫర్ ఎన్సీఆర్టీ. అండ్ ఆల్సో మనకు కొంచెం క్లియర్గా కావాలంటే మోడర్న్ ఇండియా బై రాజీవ్ అహీర్ అని చెప్పి స్పెక్ట్రమ్ బుక్ ఉంటుందండి, స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్. వీ కెన్ గో ఫర్ దాట్, ఎందుకంటే చాలా డీటెయిల్గా కవర్ చేసి ఉంటుంది అందులో. కానీ కొన్ని మనకి అందులో ఉండనివి కూడా మన సిలబస్లో ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అయ్యంకాళి గారి గురించి కానివ్వండి, కొంచెం ఇలాంటివి ఏవైతే అందులో లేని ఉంటాయో దట్ వీ కెన్ కవర్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్. ఆల్సో వీ కెన్ మేక్ సమ్ ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ చాట్‌జీపీటీ ఆర్ సంథింగ్, అలాంటివి వాడొచ్చు అండి. సో ఇలాంటివి నుంచి నోట్స్ చేసుకునేటప్పుడు యూపీఎస్సీ టాపిక్స్ కాబట్టి నా దగ్గర ఆల్రెడీ మోస్ట్లీ నోట్స్ ఉంది. ఒకవేళ నోట్స్ లేదనుకోండి, ఐ యూస్ టు గో టు యూట్యూబ్లో కానీ అక్కడ ఏదన్నా మెటీరియల్స్ దొరకవచ్చు. లేదంటే గూగుల్లోకి వెళ్ళి నేను ఈ ఎన్సీఆర్టీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసేవాడిని. ఐ యూస్ టు ఫీడ్ దిస్ పీడిఎఫ్ టు చాట్‌జీపీటీ అండ్ దీని నుంచి నాకు నోట్స్ ఇవ్వమని, దీని నుంచి నాకు క్వశ్చన్స్ ఇవ్వమని కూడా అడిగేవాడిని. కమింగ్ టు సెకండ్ సెక్షన్, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ అండి. దీనికి మన తెలుగు అకాడమీ బుక్ ఉంది, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. ఫెంటాస్టిక్ బుక్ అండి. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా కవర్ చేసి ఉంటుంది. దాని నుంచి మనం బాగా చేసుకోవచ్చు అండి. ఎస్పెషల్లీ వచ్చేసి మనం ఇందులో క్వశ్చన్స్ కూడా కొంచెం ప్రిడిక్ట్ చేయొచ్చు అండి. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, విష్ణుకుండిన్స్ మాత్రమే ఉంది. సో ఆ మూడిట్ల నుంచి ఒక క్వశ్చన్ వస్తుందని, లేదంటే జైనిజం అండ్ బుద్ధిజం, సో ఇలా క్వశ్చన్ వస్తుందని ప్రిడిక్ట్ చేసేయచ్చు. ఆ కిందికి వచ్చాక వెలమ కింగ్డమ్స్, కుతుబ్ షాహీస్, కాకతీయాస్ ఉంటారు కాబట్టి కాకతీయాస్ ఆర్ కుతుబ్ షాహీస్ నుంచి క్వశ్చన్ వచ్చేస్తుందని. సో ఈ సమ్మక్క సారక్క అండ్ సర్వై పాపన్న కొంచెం తక్కువ ఇంపార్టెంట్ టాపిక్స్ లాగా, సో కుతుబ్ షాహీస్ అండ్ కాకతీయాస్ నుంచి క్వశ్చన్ వస్తుందని ఇలా చేస్తాం మనం. ఆసఫ్ జాహీ డైనాసిటీలో సాలార్ జంగ్ రిఫార్మ్స్, ఇలాంటివి ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది. అండ్ కమింగ్ టు థర్డ్ సెక్షన్ అండి, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. జియోగ్రఫీ ఆఫ్ ఇండియాకి వచ్చేసరికి క్లాస్ 11 అండ్ క్లాస్ 12 4 ఎన్సీఆర్టీస్ ఉంటాయండి. ఇండియా ఫిజికల్ ఎన్వైరన్మెంట్, హ్యూమన్ జియోగ్రఫీ ఒకటి, ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ ఒకటి, ఇంకొకటి వరల్డ్ జియోగ్రఫీ ఉంటాయి. ఆ 4 చూసుకోవచ్చు. ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేసరికి ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్ ఇండియన్ జియోగ్రఫీ అండి. 3, 4, 5 వచ్చేసి కంప్లీట్లీ సెంట్రల్ టు తెలంగాణ జియోగ్రఫీ. అది వీటి కోసం మనకు తెలుగు అకాడమీది తెలంగాణ రీజనల్ జియోగ్రఫీ అని బుక్ ఉందండి. కొంచెం బల్కీ బుక్ అది, బట్ బుక్ మొత్తం చదవకండి. ఏవేవైతే సిలబస్లో ఉన్నాయో అవే చదవండి. బేసిక్గా చదవండి, అంటే డెప్త్కి వెళ్ళి చదివి మనం ఏదో అందులో మాస్టర్స్ అవ్వాలని అలా కాదండి. ట్రై టు హ్యావ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అబౌట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. దిస్ ఎగ్జామ్ రిక్వైర్స్ సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతి దాని గురించి కొంచెం తెలిసి ఉండాలి. నాట్ డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలని కాదు. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ సెకండ్ పేపర్కి 15 క్వశ్చన్స్లో మనం ఏం ఫోకస్ చేయాలంటే 10 to 12 క్వశ్చన్స్లో మీరు మ్యాప్స్ వేసే విధంగా ఫోకస్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా
ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా 2024 తీసుకున్నైతే సంథింగ్ బీర్సా ముండా రివోల్ట్ అని సంథింగ్ ఏదో వచ్చింది. దానికి మనం చేయాల్సింది ఏంటి, లైక్ పెనిన్సులర్ ఇండియా గీయండి, ఆ చోటా నాగపూర్ ప్లాట్యూ ఏరియాలో సంతల్ రిబెలియన్, ముండా రిబెలియన్ అని చెప్పేసి మెన్షన్. దట్ మేక్స్ లైక్ కొంచెం ఇంప్రెషన్ ఇస్తుంది. లేదు మన ఆర్ఆర్ఆర్కి సంబంధించి ఏదో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మెట్రోకి సంబంధించి క్వశ్చన్ వచ్చింది, మెట్రోపాలిటన్ డెవలప్మెంట్కి సంబంధించి, జస్ట్ తెలంగాణ మ్యాప్ వేయండి, అందులో ఆర్ఆర్ఆర్ ఎక్కడ ఉంది, ఓఆర్ఆర్ ఎక్కడ ఉంది, కొంచెం అలా పాయింట్అవుట్ చేయండి. దట్ బికమ్స్ ఎ లాట్ ఎఫెక్టివ్. సో అలా ప్రతి దానికి డయాగ్రామ్ వేసినప్పుడు లైక్ ఏదైనా రివర్స్ గురించి క్వశ్చన్ వచ్చింది, ఇండియా మ్యాప్ వేయండి, బ్రహ్మపుత్ర ఎక్కడుంది, గోదావరి ఎక్కడుంది, అలా చూపించడానికి ట్రై చేయండి. ఈ పేపర్కి స్పెసిఫిక్గా మేము ఫాలో అయింది అంటే వీఆర్ ఆల్రెడీ రెడీ విత్ అవర్ ఇంట్రడక్షన్స్ అండ్ కంక్లూజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం వచ్చింది, బుద్ధిజంకి ఒక రెడీ ఇంట్రో, జైనిజం వచ్చింది, దానికి ఒక రెడీ కంక్లూజన్, అలా ఉన్నాము. ఒక 4-5 డైమెన్షన్స్లో 5 పాయింట్స్ అండర్ ఈచ్ సబడింగ్తో రెడీగా ఉన్నాము. అండ్ లైక్ ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం ఉంది, బుద్ధిజం యొక్క ఎవరు త్రూ గౌతమ్ బుద్ధ వచ్చింది, నెక్స్ట్ ఆ టైమ్ లైన్ ఏ ఏరియాలో. సో ఏదైనా కానీ కింగ్డమ్ వచ్చినప్పుడు వీఆర్ లైక్ క్యాపిటల్ రాయాలి, టైమ్ లైన్ రాయాలి, ఫౌండర్ రాయాలి, ఏరియా రాయాలి. ఇవి ఇంట్రడక్షన్ అండి, ఇంకా ఫిక్స్డ్ అది. సో ఏదైనా కింగ్డమ్ గురించి అడిగినప్పుడు పక్కా మ్యాప్ వేసేయాలి, ఎక్స్టెంట్ ఆఫ్ ద కింగ్డమ్ చూపించాలి. దిస్ ఈజ్ లైక్ ఫర్ బోత్ ఇండియా అండ్ తెలంగాణ. దట్ ఈస్ వాట్ వీఆర్ డన్ అండి. ఎక్కడైతే కొంచెం స్కోప్ ఉన్నా కానీ ఫిగర్ వేయాలి, మ్యాప్ వేయాలి. సో ఈ పేపర్కి ఇంతే అండి, ఇంతకంటే ఎక్కువ చేసేది ఏమీ లేదు. డిఫరెంట్ డైమెన్షన్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఫర్ ఎవ్రీ సింగిల్ టాపిక్, ఎదర్ త్రూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ త్రూ అవర్ ఎక్స్టెన్సివ్ వర్క్ చేయాలి. ప్రతి సబ్ హెడ్డింగ్కి ఎవ్రీ డైమెన్షన్కి ఒక 5 పాయింట్స్ పెట్టుకోండి. ట్రై టు హ్యావ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దట్. అండ్ అక్కడికి వెళ్ళాక సేమ్ అవే రీప్రొడ్యూస్ చేసేసేయండి. సో క్వశ్చన్ చూడగానే పెద్దగా ఆలోచించాల్సిన పని ఉండదండి మనకి, ఎక్కువ డైమెన్షన్స్లో ఆల్రెడీ నోట్స్ చేసుకున్నప్పుడు. అండ్ ఈ డయాగ్రామ్స్ మనకి ఏవైతే ఉన్నాయో అవి రెడీగా చేసేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంతా మెయిన్స్ గురించి కదా సార్. సో ఇదే సబ్జెక్ట్స్ మనకి ప్రిలిమ్స్ లో కూడా ఉంటాయి. సో ఎలా ఇంటర్లింక్ చేస్తారు, రెండింటికి కలిపి ఎలా చదువుతారు? సో రెండింటికి కలిపి చదవడం అంటే అండి, ఇప్పుడు మనం అక్కడ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ హిస్టరీ చూసినా కానీ, లేదంటే మన సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, ఇవి రెండు మనకి తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ ప్రిలిమ్స్లో ఉన్నాయి. అండ్ కమింగ్ టు జియోగ్రఫీ కూడా ఇండియన్ జియోగ్రఫీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి ఒక సింగిల్ లైన్లో ప్రిలిమ్స్లో మెన్షన్ చేస్తుంది. అదే డీటెయిల్డ్ సిలబస్ ఇక్కడ ఉందండి. సో ఈ సిలబస్కి మనం డైమెన్షన్స్ లాగా చేసుకుని ఎలా అయితే నోట్స్ మెయిన్స్కి చేసుకుంటున్నామో, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ప్రిపరేషన్ మనది ప్రిలిమ్స్కి కూడా అయిపోతుంది. అందుకని నేను ఇందాక వీడియోస్లో చెప్పినట్టుగా నోటిఫికేషన్కి ముందు మనం మెయిన్స్కి ఎప్పుడైతే నోట్స్ రెడీగా పెట్టుకుంటామో, వీ ఆల్రెడీ హ్యావ్ ఐడియా ఆన్ ఎవ్రీథింగ్, ఆల్మోస్ట్ ఎవ్రీ టాపిక్ పైన. ఆ తర్వాత ప్రిలిమ్స్కి స్టార్ట్ చేసినప్పుడు దీనిని ప్రిలిమ్స్ నాలెడ్జ్కి ఎలా అప్లై చేయాలి, మన దగ్గర ఉన్న ఆల్రెడీ నోట్స్ అనేది, దట్ విల్ లెర్న్ త్రూ టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్లో ఎలా, మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి 3 times అయినా, Group 1 కానీ Group 2 కానీ. ఈ యొక్క పాయింట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రిలిమ్స్లో సిలబస్ ఎలాబొరేటెడ్ లేదండి, కానీ అదే ఎలాబొరేషన్ మనకి మెయిన్స్లో ఉంది. దట్ ఈస్ ఏ గుడ్ థింగ్. అంటే మనం అక్కడి నుంచి అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకొని దాని ప్రకారంగా టెస్ట్ సిరీస్ చూసుకొని ఇంటిగ్రేట్ చేసుకొని సేమ్ బుక్ లిస్ట్ అండి, ఇదే బుక్స్ అక్కడ కూడా చదువుకోవాలి. సో ఫర్దర్ వీడియోస్లో మనం ఇప్పుడు పేపర్ 2 గురించి చూసాం కదా, అంటే దాని యొక్క సోర్సెస్ కానివ్వండి, ఎలా చదవాలి అనే విషయాన్ని. సో ఇప్పుడు పేపర్ 3, పేపర్ 4 వీటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. స్టే ట్యూన్.